Right. Let me start the recording. So today is the day 3. సో ఈరోజు మనము వాటర్ ఫాల్ మెథడాలజీ గురించి మాట్లాడుతాం. Yep. ఓకే, సింపుల్ Awesome. గా వాటర్ ఫాల్ మెథడాలజీ గురించి నేను చిన్న బ్రీఫ్ ఇస్తాను. ఓకే, మీరు దాన్ని డెఫినేషన్ పరంగా చదువుకోండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే అన్న. ఓకే, వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది మనం ఎలా మాట్లాడుకోవచ్చు? ఇట్ ఈస్ ది ఫస్ట్ ప్రాసెస్ మోడల్. ఏంటండి? ఇట్ ఈస్ ది ఫస్ట్ ప్రాసెస్ మోడల్. ఓకే, సో ఫస్ట్ ప్రాసెస్ మోడల్ అంటే ఏంటండి? మన అండర్స్టాండింగ్ ప్రకారం ఎప్పుడైతే ఐటీ ఆర్గనైజేషన్ మొదలైందో అప్పటి నుంచి వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది రన్ అవుతుంది అనేది మనకు ఒక ఎగ్జాంపుల్ కింద చెప్పుకున్నాం కదా. సో సేమ్ ఎగ్జాంపుల్ ఫాలో అయిపోండి. సో ఇట్ ఈస్ ది ఫస్ట్ ప్రాసెస్ మోడల్ అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఇంప్లిమెంట్. ఓకేనా? ఎలాగా ఇట్ ఈస్ ఈజీ టు ఇంప్లిమెంట్? ఎలా ఇంప్లిమెంట్ చేస్తాము? బై యూజింగ్ ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకేనా? ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ యూజ్ చేసి మనం ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకేనా? ఇలాగా కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి మనకు వాటర్ ఫాల్ మెథడాలజీలో. అది ఒక డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం రెడీ చేసుకొని ఈజీగా లెర్న్ చేసుకోవచ్చు. దీంతో నేను మెటీరియల్స్ కూడా ఇస్తాను కాబట్టి మీకు ఆ మెటీరియల్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ క్లియర్డ్ వేగా ఉంది. ఓకేనా? మీరు అది ఎలాగంటే మనం 10th క్లాస్ ఇంటర్మీడియట్లో ఒక ఎస్ఏ రేటింగ్ రాస్తాం చూసారా, అలా ఉంటుంది. సో దాని నుంచి మీరు రిఫైన్ చేసుకోవచ్చు. అన్ని కీ పాయింట్స్ యాడ్ అయి ఉంటుంది ఆ మెటీరియల్లో. సో ప్రతి దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకొని ఈజీగా ఒక 5 minutesకి చదువుకునేటట్టుగా ఒక మెటీరియల్ రెడీ చేసి. ఓకేనా? అర్థమైందా నవీన్? ఎస్ అన్న. రైట్. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది వాటర్ ఫాల్ మెథడాలజీ, సో నేను ఎస్డిఎల్సి గురించి కొంచెం చెప్తాను. ఎస్డిఎల్సి. సో ఎస్డిఎల్సి is nothing but software డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, సో మనం ఈ ఎస్డిఎల్సిని యూజ్ చేసుకొని ఏం చేస్తామండి? ఈ వాటర్ ఫాల్ మెథడాలజీని రన్ చేస్తాం. ఈ ఎస్డిఎల్సిలో మనకి ఫేసెస్ ఉంటాయండి. ఈ అసలు ఎస్డిఎల్సి ఎవరు యూజ్ చేస్తారు అంటే ఇది డెవలప్మెంట్ ప్రాసెస్ అనమాట. డెవలప్మెంట్ ప్రాసెస్ అంటారండి దీన్ని. సో దీంట్లో మనకి 6 ఫేసెస్ ఉంటాయి. 6 ఫేసెస్ ఉంటాయి. ఇప్పుడు నేను నాట్ యూట్యూబ్, నేను గూగుల్లో చూసాను. కొన్నిట్లో 5 ఫేసెస్ ఉన్నాయి, కొన్నిట్లో 7 ఫేసెస్ ఉన్నాయి. అంటే ఏం లేదండి, ఒక దాంట్లో ఏదో ఫేస్ తగ్గించుండొచ్చు. బట్ యాజ్ పర్ ది థింగ్స్ మనకి యూజ్ చేసేది 6 ఫేసెస్ అన్నమాట. ఓకేనా? ఈ 6 ఫేసెస్లో ఫస్ట్ వచ్చేసరికి ఏంటిది? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఓకే, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అనేది ఫస్ట్ ఫేజ్ అండి. సెకండ్ వన్ డిజైన్, థర్డ్ వన్ డెవలప్మెంట్, ఫోర్త్ వన్ టెస్టింగ్, ఫిఫ్త్ వన్ డిప్లాయ్మెంట్, సిక్స్త్ వన్ మెయింటెనెన్స్. ఓకే, సో దీస్ ఆర్ ది 6 ఫేసెస్ ఇన్ ఎస్డిఎల్స్. ఈ 6 ఫేసెస్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామండి? ఈ వాటర్ ఫాల్ మెథడాలజీలో వర్క్ చేస్తాం. ఎలా వర్క్ చేస్తాము ఏంటి అనేది నేను మీకు వాటర్ ఫాల్ మెథడాలజీలో క్లియర్ కట్గా డయాగ్రమాటికల్గా నేను చూపిస్తాను. రైట్? సో లెట్ మీ గో టు పెయింట్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే వాటర్ ఫాల్ మెథడాలజీ. రైట్. ఓకే నవీన్, మీరు ఎప్పుడైనా వాటర్ ఫాల్స్కి వెళ్ళారా? యా. రైట్. సో యుఎస్ లోనే ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో చోట వాటర్ ఫాల్స్ కి ఫ్రెండ్స్ తోటి ఎలానే వెళ్ళి ఉండొచ్చు. అవునా కదా? సో ఇది అవునండి. ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం. వాటర్ ఫాల్ కి ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం.
Mm. 20 కంట్రోల్ టోటల్ అయ్యో ఓకే. సో ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకుందాం. వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుందాం. సో Mm. ఎలా వస్తుందండి? ఒక హిల్ మీద నుంచి ఇలాగేగా వచ్చేది. Yeah. ఇలా వచ్చి ఇది ఒక ఎండింగ్ పాయింట్ అనుకుందాం. ఇంతే కదా? Uh-huh. సో హ్యావ్ యూ సీన్ ఎనీవేర్ ది వాటర్ ఫ్లోన్ ఫ్రమ్ హియర్ రైట్ Mm. అండ్ ఎండెడ్ హియర్? ఎప్పుడైనా అలా చూసారా? అర్థం కాలేదు. అర్థం కాలేదా? సో వాటర్ ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? మనకి ఇక్కడ స్టార్ట్ అవ్వాలి కదా. Ah. అక్కడ నుంచి స్టార్ట్ అవ్వకుండా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి వాటర్. Mm. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి ఫ్లో అయింది. ఎక్కడైనా చూసారా ఇలాగా? లేదన్న. ఎందుకంటే స్టార్టింగ్ ఇది కొండ కదా, ఈ కొండ మీద నుంచి ఇలా రావాలి వాటర్. Ah. బట్ కొండ మీద నుంచి వాటర్ రావట్లేదు, ఈ మధ్యలో నుంచి ఎక్కడో వస్తున్నాయి. ఎక్కడైనా చూసారా అలాగా? లేదన్న. లేదు. లేకపోతే ఇలా ఫాలో అవుతుందండి. ఇలా వచ్చి ఇక్కడ బ్రేక్ అయిపోయింది, వాటర్ లేదు ఇక్కడ. Mm. మళ్ళీ ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది, Ah. మళ్ళీ ఇక్కడ బ్రేక్ అయిపోయింది. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి వాటర్ వచ్చి ఇలా వెళ్తుంది. ఎక్కడైనా చూసారా? Uh-huh. లేదు. అంటే ఇట్స్ లైక్ ఏ కంటిన్యూస్ ఫ్లో, అవునా కదా? Mm. Yeah. అంటే ఒక స్టార్టింగ్ పాయింట్ లో ఉంది అంటే ఏమవ్వాలండి? కంటిన్యూస్ గా ఫ్లో అవ్వాల్సిందే, Oh. Ah. ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు. ఎందుకని? ఇది గంగా నది అనుకుందాం సింపుల్ గా. Mm. ఓకే, ఇది గంగా నది నుంచి ఎలా వస్తుందండి? వాటర్ ఇలా వచ్చి ఇలా వెళ్తుంది. Mm. బట్ ఇక్కడ నుంచి గంగా నది ఇలా వచ్చి ఇక్కడ ఆగిపోయింది. Mm. ఓకేనా? కానీ కిందకి రావట్లే గంగా నది. మళ్ళీ ఇక్కడ నుంచి ఏంటంటే కృష్ణా నది పొంగుతుంది. కుదురుతుందా? లేదు కదా. Right. Uh-huh. సో ఏదైనా సరే ఒక వాటర్ ఫాల్ ఉంది అంటే ఇట్స్ లైక్ కంటిన్యూస్ ఫ్లో, Flow. అవునా కదా? ఇక్కడ కూడా అంతే అనమాట. ఈ వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది ఇట్స్ ఏ కంటిన్యూస్ ఫ్లో. ఓకేనా? Okay. కంటిన్యూస్ ఫ్లో అనమాట మనకి. అంటే ఎక్కడ ఆగదు అనేది Mm. అర్థం అనమాట. ఓకేనా? ఎందుకని Okay. కంటిన్యూస్ ఫ్లో అంటే మనకి ఈ వాటర్ ఫాల్ ఎగ్జాంపుల్. బట్ ఈ మనము ఇందాక ఎస్డిఎల్సి గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ Mm. ఎస్డిఎల్సిని ఈ ఫ్లోలో యూస్ చేసుకుంటాం మనం. ఓకేనా? Okay. Okay. ఎజైల్ మెథడాలజీ ఉంది. ఎజైల్ మెథడాలజీకి వేరే టైప్ లో వస్తుంది. Mhm. అప్పుడు ఈ టైప్ లో మనం ఏం చేస్తాం? ఇక్కడ ఎజైల్ మెథడాలజీ ఎస్డిఎల్సి యూస్ చేస్తాం. Mhm. ఇప్పుడు అర్థమైందా ఎస్డిఎల్సి ఎలా యూస్ చేసుకుంటాం అనేది? Okay. ఎస్డిఎల్సి అనేది కామన్ వే, Mm. బట్ ది యూసేజ్ ఇస్ డిఫరెంట్. Mm. Depends upon the methodology, the usage will be changes. Changes. అంతేనా? Okay. రైట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? వాటర్ ఫాల్ మెథడాలజీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో వాటర్ ఫాల్ లో లెట్ మీ కాపీ ది 6 phases. యూ కెన్ మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి, నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. రికార్డింగ్ మళ్ళీ ఏదైనా డిస్టర్బ్ అవ్వచ్చు. రైట్, మళ్ళీ మీకే క్లియరెన్స్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. సో మీకు డౌట్ ఉన్నప్పుడు యూ కెన్ మ్యూట్ యువర్ సెల్ఫ్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, అండ్ నేను ఏమన్నా అడిగినప్పుడు మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేయాలి. రైట్. సో ఇప్పుడు సో స్టార్టింగ్ పాయింట్ ఇదని మాట్లాడుతాం, అవునా? ఇలా స్టార్ట్ అయింది, వాటర్ ఇలా ఫ్లో, ఇలా ఫ్లో అయ్యి ఏమైందండి? ఒక పాయింట్ దగ్గర ఆగిపోయిందండి. సో దీన్ని ఏమంటున్నానండి నేను? ఇట్స్ ఏ వాటర్ ఫాల్ మెథడాలజీ అండి, అవునా కదా? ఇట్స్ ఏ వాటర్ ఫాల్ మెథడాలజీ. ఈ వాటర్ ఫాల్ మెథడాలజీని ఎలాగా ఈ 6 phases తో ఇంప్లిమెంట్ చేసుకుంటాము అంటే, ఫస్ట్ మనకి ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు వాట్ వి నీడ్ అండి? వి నీడ్ ఏ రిక్వైర్మెంట్స్. ఆఫ్టర్ రిక్వైర్మెంట్స్ వి నీడ్ డిజైన్. ఆఫ్టర్ డిజైన్స్ వాట్ వి డూ? వి డూ డెవలప్మెంట్. ఆఫ్టర్ డెవలప్మెంట్ వాట్ వి డూ? వి డూ టెస్టింగ్. ఆఫ్టర్ టెస్టింగ్ project is completed, then we deploy. After deployment what we do? We do maintenance. So ఇది 6 phases అన్నమాట. ఈ 6 phases లో ఫస్ట్ ది రిక్వైర్మెంట్స్ కదా. మీ దగ్గర రిక్వైర్మెంట్స్ లేకోకుండా మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయగలరా నవీన్? No. నో. రైట్. సో బట్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చు కదా. Yeah. ఓకే,
బట్ ఇక్కడ వాటర్ ఫాల్ మెథడాలజీలో అలా కాదండి. ఓకేనా? వీ హ్మ్. నీడ్ కంప్లీట్ రిక్వైర్మెంట్స్. ఓకే. వీ నీడ్ కంప్లీట్ రిక్వైర్మెంట్స్. ఎందుకని కంప్లీట్ రిక్వైర్మెంట్స్ అడుగుతున్నారు మనోజ్? నా దగ్గర ఒక 50% ఉంది. ఆ 50%తో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయొచ్చా? అంటే చెయ్యొచ్చు. కానీ ఈ వాటర్ ఫాల్ మెథడాలజీలో దేర్ ఈస్ నో గోయింగ్ బ్యాక్వర్డ్స్. ఎప్పుడన్నా వాటర్ ఫాల్ వెనక్కి వెళ్ళడం చూసారా కింద నుంచి పైకి? నో. నో. జరిగే పని కాదు అది. సృష్టి ధర్మం. హుహు. అసలు జరిగే పనే యాహ్! కాదు. హ్మ్. అవునా కాదా? విరుద్ధం యెస్. అది. రైట్? ఇక్కడ కూడా ఆ! అంతే అనమాట. వెనక్కి వెళ్ళడం అంటూ ఉండదనమాట. వాటర్ ఫాల్ మెథడాలజీ. ఏదైనా రిక్వైర్మెంట్స్ కంటిన్యూయస్‌గా ఫ్లో అవ్వాల్సిందే. అంటే ఎలాగా? ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకుంటాం. ఓకేనా? మనకి ఓకే. ఒక ప్రాజెక్ట్‌కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అది కూడా ఏంటండి? 100% రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనం సింపుల్‌గా నిన్న మాట్లాడుకున్నాం కదా! ఏది మీరొక హౌస్ కన్‌స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు. మధ్యలో మీకు రిక్వైర్మెంట్స్ కొన్ని చేంజ్ అయినియి. ఓకే. 3 బీహెచ్‌కే కట్టుకుందాం అనుకున్నారు మీరు. బట్ మీకిప్పుడు ఆల్‌మోస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత ఏం చేశారండి? యూ వాంట్ టు గో ఫర్ ఎ డూప్లెక్స్ హౌస్. మళ్ళీ ఫస్ట్ నుంచి బిల్డ్ చేయాలి. చేయించుకుంటారా? లేదు. లేదు. ఫస్ట్ నుంచి బిల్డ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? మొత్తం ప్రాజెక్ట్ అంతా పడగొట్టాలి. ఆ! అవునా? ఇప్పటిదాకా మీరొక 60,00,000-70,00,000 ఇన్వెస్ట్ చేశారు. హ్మ్. అంత మనీని మీరు వేస్ట్ చేసుకుంటారా? నో. నో. కాబట్టి దేర్ ఈస్ నో గోయింగ్ బ్యాక్వర్డ్స్. అవునా? హ్మ్. బట్ ఎజైల్ మెథడాలజీలో వెళ్ళొచ్చు. ఓకేనా? ఎలా ఓకే. వెళ్ళొచ్చు ఎజైల్ మెథడాలజీలో అనేది నేను చెప్తాను. హ్మ్. రైట్. సో, ఇప్పుడు చూసారు కదండీ! సో, ఇది డిఫరెంట్ కలర్స్ తోటి, డిఫరెంట్ కలర్ కోడ్స్ తోటి నేను చూపిస్తున్నాను. ఈ వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది. యాహ్! రైట్. ఫస్ట్ ఫేజ్ ఏంటండి? రిక్వైర్మెంట్స్ గ్యాదర్. గ్యాదర్. సో, ఫస్ట్ ఫేజ్ మనకి 100% ఉంటేనే ఏం చేస్తున్నాము? సెకండ్ ఫేజ్‌కెళ్తాం. సెకండ్ ఫేజ్‌కెళ్తున్నాం. ఫస్ట్ ఫేజ్‌లో నా దగ్గర మనోజ్ 99% ఉంది. నేను ఏమైంది 1% కదా! తర్వాత యాడ్ చేసుకుంటాను. ఓకే. ఆ హ్మ్. 1% చాలా ఇంపార్టెంట్ అయ్యి ఉండొచ్చుగా? యాహ్! ఆహ్, ఆ చేంజెస్ తర్వాత చేసామనుకోండి, రిమైనింగ్ అంతా ఇంపాక్ట్ అయ్యి ఉండొచ్చుగా? యాహ్! అందుకే మనం ఏం చేస్తామో తెలుసా? వి ఆర్ గోయింగ్ టు అగ్రీ 100%. హ్మ్. ఓకేనా? వి ఆర్ గోయింగ్ టు అగ్రీ విత్ 100%. 100%. 100% ఉంటేనే మనం ఏం చేస్తున్నామండి? వాటర్ నెక్స్ట్ ఫాల్ మెథడాలజీలో నెక్స్ట్ నెక్స్ట్ ఫేజ్‌కి మూవ్ దానికి అవుతున్నాం. యాహ్! అవునా? ఈ ఫస్ట్ ఫేజ్ హ్మ్. ఏంటండి? రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. రిక్ అయ్యయ్యయ్యయ్యో! రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. గ్యాదరింగ్. అవునా? మనకి హ్మ్. ఈ ఫస్ట్ ఫేజ్ ఎంతుండాలి? 100% ఉండాలి. అనుకుంటున్నారు. 100% ఉంటేనే వాట్ వి ఆర్ నెక్స్ట్ డూయింగ్? ఫేజ్. నెక్స్ట్ ఫేజ్‌కి నెక్స్ట్. వెళ్తున్నాం. అవునా? ఇప్పుడు హ్మ్. ఫస్ట్ ఫేజ్ 100% ఉంది. మనోజ్ డిజైన్సే కదా! నేను తర్వాత ఇస్తాను. ఓకేనా? ఇనీషియల్‌గా 50% ఉంది కదా! అంటే కాదు. మళ్ళీ తర్వాత మీరేదైనా డిజైన్ చేంజ్ చేశారనుకోండి, మళ్ళీ ఎక్కడ ఇంపాక్ట్ అవుతది? మళ్ళీ మొత్తం ఇంపాక్ట్ ఆ! అవుతది. ఫస్ట్ ఫేజ్ ఏంటిది? రిక్వైర్మెంట్సే కదా! ఆ! యాహ్! ఒక చేంజ్ చేశారనుకోండి, రిక్వైర్మెంట్‌లోనేగా చేంజ్ అవ్వాల్సింది. యాహ్! మళ్ళీ ఏమవుతుంది రిక్వైర్మెంట్ గ్యాదరింగ్‌లో? మొత్తం చేంజెస్ చేంజెస్ వస్తాయి. వస్తాయి. కదా! అందుకని ప్రతి ఫేజ్ మనము ఓకే. 100% ఉండాలి. 100% మెయింటైన్ చేస్తాం. హ్మ్. ఇప్పుడు అర్థమైందా? యాహ్! రైట్. సో, ప్రతి ఫేజ్ 100% మెయింటైన్ చేయాల్సిందే. చేస్తేనే మనం నెక్స్ట్ ఫేజ్‌కెళ్తాం. హ్మ్. ఇక్కడ కూడా చాలా మందికి డౌట్స్ వస్తాయి. మనోజ్ బ్రో సరే అయితే మరి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఓకే. చెప్తాలే ఉండండి. ముందు ఇది కంప్లీట్ చేసానండి. సో, నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే మనకి డిజైన్. మీకు ఎస్‌డిఎల్‌సి వచ్చు కదా ఆల్రెడీ? హ్మ్. డెవలప్‌మెంట్. రైట్. యాహ్! యూ కెన్ మ్యూట్ యువర్‌సెల్ఫ్. డెవలప్‌మెంట్ అయిపోయిన తర్వాత మనకి గ్రాడ్యువల్లీ టెస్టింగ్ స్టార్ట్ అయిపోతుంది. టెస్టింగ్. ఓకే. సో, టెస్టింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఏముందండి? ప్రాజెక్ట్ మనకు కంప్లీట్ అయిపోతుంది. సో, వి ఆర్ గోయింగ్ టు డిప్లాయ్ ది ప్రాజెక్ట్.
డిప్లాయ్ చేసేస్తాం. ప్రాజెక్ట్ అయిన తర్వాత మన దగ్గర ఏది ఉంచుకోం, మొత్తం అంతా డిప్లాయ్ చేసేస్తాం. డిప్లాయ్మెంట్, రైట్. సో ఈ డిప్లాయ్మెంట్ అయిన తర్వాత బేస్డ్ అపాన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్, క్లయింట్కి మన దగ్గర నుంచి సర్వీస్ కావాలి అనుకుంటే వి విల్ ప్రొవైడ్ ది సర్వీస్. లేదు, మీ దగ్గర నుంచి నాకు సర్వీస్ అక్కర్లేదు, నేను సర్వీస్కి వేరే కంపెనీ దగ్గరికి వెళ్తున్నాను అంటే మనము ఇప్పుడు దాకా ఓకే ఏదైతే డెవలప్ చేశామో ఆ డెవలప్మెంట్ హిస్టరీ మొత్తం ఓకేనా డేటాబేస్లో స్టోర్ అయి ఉన్న మన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని మనం ఏం చేస్తామండి, వేరే కంపెనీ, ఇప్పుడు జస్ట్ అవర్ కంపెనీ వచ్చేసరికి టీసీఎస్ అనుకుందాం, టీసీఎస్లో ఓన్లీ డెవలప్మెంట్కే అగ్రిమెంట్ చేసుకున్నారు. తర్వాత ఏమైందండి, డెవలప్మెంట్ అయిన తర్వాత మేము వేరే కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చాము, కాబట్టి మీ దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని సో అండ్ సో కంపెనీకి ఇచ్చేయాలి అని ఒక అగ్రిమెంట్లోనే వైల్ వీఆర్ డూయింగ్ ది అగ్రిమెంట్స్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఒకవేళ మీరు ప్రొవైడ్ చేసిన డెవలప్మెంట్ సర్వీస్ మాకు నచ్చితే మేమేం చేస్తామండి, వీ విల్ డెఫినెట్లీ గివ్ యూ ది ప్రాజెక్ట్. ఒకవేళ నచ్చలేదు అనుకోండి ఏం చేస్తారు, వేరే కంపెనీకి వెళ్ళిపోతాం. వేరే కంపెనీకి వెళ్ళిపోయినప్పుడు మీరు ఏం చేయాలి, మీ దగ్గర ఉన్న మా డేటా అంతా వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయాలి అనే అగ్రిమెంట్ ఉంటుంది. ఆ అగ్రిమెంట్లోనే ఇదంతా మాట్లాడుతుంటారు. అర్థమైందా నవీన్? యా రైట్. సో నా ఇక్కడ ఏం చేస్తారో చూద్దాం. ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నామండి, ఫస్ట్ ఇనిషియల్గా సారీ కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకోలేదు కదా. సో ఒక ప్రాజెక్ట్ వచ్చింది కదా మనకి, ప్రాజెక్ట్ వచ్చిందంటే కొన్ని డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఆ ప్రాజెక్ట్, లేదు లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ లోనే ఉంటుంది కదా. సో మనం ఏం చేద్దాము, లాంగ్ టర్మ్ లోనే ఒక ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఓకే ది ప్రాజెక్ట్ ఇస్ నథింగ్ బట్ ఫ్లిప్కార్ట్, ఎక్కువగా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవే మాట్లాడతాం కాబట్టి సో ఇదే మాట్లాడుతున్నాం. సో లెట్ మీ టేక్ ఇన్ అనదర్ బ్రైట్ కలర్. రైట్, అమెజాన్. ది కాంట్రాక్ట్ పీరియడ్ ఈస్ అరౌండ్ 2 years. ఓకేనా, ఎంతండి కాంట్రాక్ట్ పీరియడ్? కాంట్రాక్ట్ పీరియడ్ ఈస్ 2 years. రైట్. సో ఇప్పుడు ఈ 2 yearsలో నేనేం చేయాలండి, ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ఇవ్వాలి, అవునా కదా. సో ఈ 2 yearsలో నేను ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే నేను ఎలా కంప్లీట్ చేస్తాను, బేస్డ్ అపాన్ దీస్ థింగ్స్. ఎస్ ఆర్ నో నవీన్? బేస్డ్ ఆన్ దిస్ ఎస్డిఎల్సి నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇవ్వగలను, అవునా కదా. రైట్. సో ఫస్ట్ మనకేం కావాలన్నాను, రిక్వైర్మెంట్స్ కావాలి. సో ఈ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయడానికి నాకు ఒక 1 day 2 daysలో అయిపోతుందా? లేదు, టైం పడుతుంది కదా. టైం పడుతుంది. రైట్. సో ఈ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేయడానికి నాకు ఎట్ అరౌండ్ 3 months పట్టింది అనుకుందాం. ఎందుకని, ప్రీవియస్గా ఇట్స్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్. ఓకేనా, ప్రీవియస్గా ప్రాజెక్ట్స్ వర్క్ చేసినప్పుడు టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో తర్వాత ఈ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డిజైన్ చేయడానికి నాకు 2 months పట్టింది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఈ డెవలప్మెంట్ చేయడానికి ఓకేనా, ఈ డెవలప్మెంట్ చేయడానికి నాకు ఒక అరౌండ్ 1 year పట్టింది. ఓకే, 1 year పట్టింది. ఓకే, 12 months. సో ఇప్పుడు ఈ టెస్టింగ్ చేయడానికి నాకు ఎంత పట్టిందండి, నాకు ఇది ఒక 8 months పట్టింది. ఓకేనా. సో మొత్తం బగ్స్ వచ్చి మళ్ళీ అవన్నీ ఇక్కడేగా మనం చెక్ చేసుకునేది, అవన్నీ చెక్ చేసుకుని డిప్లాయ్మెంట్ చేయడానికి ఒక 4 months పట్టింది నాకు. ఓకేనా. సో ఇప్పుడు టోటల్గా నాకు ఇన్ని మంత్స్ పట్టింది, అవునా కదా. రైట్. సో నా క్వశ్చన్ ఏంటంటే, సో ఇది అప్రోప్రియేట్ క్వశ్చన్ కాదు బట్ స్టిల్ ఓకేనా, స్టిల్ ఏం చేస్తున్నాను అంటే ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఈ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ చేసేంత వరకు, ఈ రిక్వైర్మెంట్స్ రాస్తున్నారు కదా ఒక పర్సన్, ఈ రిక్వైర్మెంట్స్ రాసేంత వరకు వీళ్ళు ఎవరైనా వర్క్ చేశారా? లేదు. బట్ ఎవ్రీ వన్కి, ప్రతి ఒక్కరికి 1 lakh rupees శాలరీ అనుకుందాం పర్ మంత్. ఇప్పుడు ఎవరు వర్క్ చేశారండి, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ వాళ్ళు వర్క్ చేశారు మరి, అవునా. వీళ్ళెవ్వరు వర్క్ చేయలేదు, బట్ కంపెనీ శాలరీ ఇస్తుందా ఇవ్వదా? ఇస్తుంది. ఒకవేళ ఇవ్వకపోతే వాళ్ళు వేరే కంపెనీకి వెళ్ళిపోతారు.
రైట్. అంటే వీళ్ళకి ఎన్ని మంత్స్ ఆఫ్ సాలరీ ఫ్రీగా వచ్చింది? 3 ద మంత్స్ ఆఫ్ టైమ్. సాలరీ. యా. ఇలా రాదు. వేరే హ్మ్. ప్రాజెక్ట్స్ ఉంటాయి. వేరే ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తారు. బట్ హ్మ్. సింగిల్ ప్రాజెక్టే ఉందనుకోండి. హ్మ్. ఒకటే ప్రాజెక్ట్ ఉంది. అవునా? రిక్వైర్మెంట్స్ లేకుండా డెవలప్‌మెంట్ టీమ్ వర్క్ చేయలేదు కదా! యా. చేయలేదు. కాబట్టి వాళ్ళని హైర్ చేసుకుంటారు. ఇనీషియల్‌గా అలా కూర్చోబెట్టుకుంటారు. హ్మ్. అవునా? వాళ్ళకి హ్మ్. ఎప్పుడైతే వర్క్ వస్తుందో అప్పుడే వర్క్ చేస్తారు. హ్మ్. ఇంతింత టైమ్ స్పాన్ ఉండదు. బట్ మనకి ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నాను. ఎందుకంటే ఇంత గ్యాప్‌లో ఎగ్జాంపుల్ చెప్తేనే క్లియర్ కట్‌గా అర్థమవుతది. యా. ఓకే. రైట్. సో, ఇప్పుడు రిక్వైర్మెంట్స్ మనకి 3 మంత్స్ వచ్చినియండి. హ్మ్. తర్వాత ఎక్కడికెళ్తుందండి? ఇక్కడి డి నుంచి ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. యా. డిజైన్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్తాం. డిజైన్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్తుంది. అవునా? ఈ హ్మ్. డిజైన్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుందండి? ఆ రిక్వైర్మెంట్స్ ప్రకారం చూసుకొని డిజైన్ చేస్తారు. హ్మ్. ఇప్పుడు ఎవరెవరికి సాలరీ వచ్చింది? ఎవరెవరికి సాలరీ రాలేదు? నెక్స్ట్ డెవలప్‌మెంట్, టెస్టింగ్, డిప్లాయ్‌మెంట్ వాళ్ళకొచ్చింది. హ్మ్. రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ వాళ్ళ వర్క్ అయిపోయింది. హ్మ్. సో, దేర్ మైట్ బి ఛాన్సెస్ గెట్టింగ్ ఆర్ నాట్ గెట్టింగ్. ఎందుకు రాదు? ఈ ప్రాజెక్ట్ వాళ్ళ 2 ఇయర్స్ కాంట్రాక్ట్ కదా! ఇప్పుడు మిమ్మల్ని 2 ఇయర్స్ కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ పీరియడ్ మీద తీసుకున్నారు మిమ్మల్ని. హ్మ్. మీకు వర్క్ ఇవ్వండి, వర్క్ ఇవ్వకపోనివ్వండి. మీ హ్మ్. కాంట్రాక్ట్ పీరియడ్ అయ్యేంత వరకు వాళ్ళు మీకు సాలరీ ఇవ్వాల్సిందే కదా! యా. యా. ఫర్ ష్యూర్ ఇవ్వాలి. ఎందుకని? లేదు నేను ఆఫర్ వదిలేసుకొని వచ్చానంటారు మీరు. లీగల్‌గా మీరు హ్మ్. ప్రొసీడ్ అవ్వచ్చు కదా! యా. లేదు నిన్ను 3 మంత్స్‌కే హైర్ చేసుకున్నాము అంటే అప్పుడు వాళ్ళెళ్ళిపోతారు బయటికి. హ్మ్. కదా! 3 మంత్స్ కోసం ఎవరైనా వస్తారా? లేదు. రాదు. లేదు. మినిమమ్ 1 ఇయర్ కాంట్రాక్ట్ మీదే వస్తారు. హ్మ్. అంటిల్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎవ్రీవన్ విల్ గెట్ పెయిడ్. గెట్ పెయిడ్. రైట్? యా. యా. బట్ ఎవరు వర్క్ చేశారు? ఎవరు వర్క్ చేయలేదంటే ఇక్కడ డిజైన్ టీమ్ ఒక్కళ్ళే వర్క్ చేస్తున్నారు. హ్మ్. వీళ్ళెవ్వరు వర్క్ చేయట్లేదు. వర్క్ చేయట్లేదు. అవునా? సో, యెస్. డిజైన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత 12 మంత్స్ డెవలప్‌మెంట్ టీమే కంప్లీట్‌గా వర్క్ చేస్తుంది. హ్మ్. టెస్టింగ్ టీమ్ వర్క్ చేయట్లా. దేని హ్మ్. మీద వర్క్ చేయట్లేదు? డెవలప్‌మెంట్ చేసిన టికెట్స్ మీద వర్క్ చేయట్లా. హ్మ్. ఎందుకని? ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఫేజ్ ఇట్ విల్ మూవ్ టు ది టెస్టింగ్ ఫేజ్. టెస్టింగ్ డిపార్ట్‌మెంట్. రైట్ ఆర్ రాంగ్? యా. కానీ ఇక్కడ ఏం జరిగిందండి? టెస్టింగ్ టీమ్ వర్క్ చెయ్యదు అని కాదు. హ్మ్. టెస్టింగ్ టీమ్ ఏం చేస్తుందంటే టెస్ట్ కేసెస్ రాసుకోవడం, హ్మ్. ఇలాంటియన్నీ చేసుకుంటూ ఉంటుందన్నమాట యా. టెస్టింగ్ టీమ్. ఓకే. చిన్న చిన్నయి. బట్ ప్రీవియస్‌గా ఎలా ఉండేదంటే, ఈ అమెజాన్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన టెస్ట్ కేసెస్ అన్నీ వీళ్ళు అరౌండ్ 4 మంత్స్, 5 మంత్స్ రాసేవాళ్ళు. హుహు. ఇప్పుడు లెస్ థాన్ 1 మంత్‌లో రాసేస్తారు మొత్తం. ఓకే. రోజుకి ఎన్ని టెస్ట్ కేసెస్ రాసేవాళ్ళో తెలుసా? నాకు తెలిసి అరౌండ్ 20 టెస్ట్ కేసెస్ రాసేవాళ్ళేమో. హుహు. రోజు మొత్తం మీద కూర్చుంటే. ఓకే. బట్ ఇప్పుడు రోజు మొత్తం మీద ఒక 200 రాస్తారు. యాహ్! ఎందుకని? ఇట్ హాస్ చేంజ్డ్ లైక్ థట్. హ్మ్. ఫ్రమ్ వాటర్‌ఫాల్ టు అజైల్ ఇట్ హాస్ చేంజ్డ్. హ్మ్. ఆ చేంజెస్ అలా తీసుకొచ్చారు. రైట్? యాహ్! కంటిన్యూయస్ డెవలప్‌మెంట్ ఉండాల. ఓకేనా? సో, ఇప్పుడు ఓకే. ఇదంతా బానే ఉంది కదా! ఇప్పుడు ఎన్ని మంత్స్ వర్క్ చేశారో లెక్క పెట్టుకోండి. హ్మ్. ఇదొక 12 మంత్స్. 12 20, + 2 14. 28, 14 + 3 17. 27, 17 + 4 ఎంత? 27. 20 టోటల్ 27 టోటల్ 27. టోటల్ 27. ఓకే. ఐయామ్ హ్మ్. నాట్ కౌంటింగ్. సో, మన ప్రాజెక్ట్ ఎంతండి? ఎన్ని ఇయర్స్‌కి? 2 ఇయర్స్‌కి. 2 ఇయర్స్ అంటే ఎంత? 20. 24 మంత్స్. ఎక్స్‌ట్రా ఎన్ని మంత్స్ వర్క్ చేశారు? 3 మంత్స్. ఈ 3 మంత్స్‌కి సాలరీ ఎవరిస్తారు? క్లయింటే ఇస్తాడు. కంపెనీ క్లయింట్ ఇస్తది. ఎందుకిస్తాడు? కం క్లయింట్ ఆహ్, ఆల్రెడీ 2 ఇయర్స్‌కే కదా 2 ఇయర్స్‌కి. మాట్లాడుకుంది. యాహ్! హ్మ్. ఎక్స్‌టెండ్ అయితే వాడెందుకిస్తాడసలు? ఇవ్వడు. ఇవ్వడు. అవునా? సో, హ్మ్. ఇప్పుడు క్లయింట్ హ్యాపీయా? నాట్ హ్యాపీయా? నాట్ హ్యాపీ. నాట్ హ్యాపీ. రైట్. హ్మ్. సో, ఇప్పుడు నేను ఇంకో క్వెషన్ అడుగుతాను చూడండి. సో, ఇది 24 మంత్స్‌కే కంప్లీట్ అయిందనుకోండి. హ్మ్. క్లయింట్ మనకెంత టైమ్ ఇచ్చాడు? 24 మంత్స్‌కే ఇచ్చాడు. ఇచ్చాడు. యాహ్! ఇప్పుడు క్లయింట్ హ్యాపీయా? నాట్ హ్యాపీయా? హ్యాపీయే. హ్యాపీయే. బట్ ఈ 24 మంత్స్‌లో ప్రాజెక్ట్ ఒకటే వచ్చింది. హ్మ్. అతనికేమైనా రెవెన్యూ వచ్చిందా? లేదు. లేదు. సో, ఓకే. ఏం చేద్దాం? ఇది 2 ఇయర్స్ కాదండి ఇప్పుడు. హ్మ్. 5 ఇయర్స్ కనుకుందాం. హ్మ్. ఒక 5 ఇయర్స్ 5 హ్మ్. ఇయర్స్ అంటే టోటల్ ఎంత అండి? 60 మంత్స్. 60 మంత్స్. ఈ 5 ఇయర్స్‌కి ఎజైల్ వాటర్‌ఫాల్ మెథడాలజీలో వర్క్ చేపించుకున్నాడు. 60 హ్మ్. మంత్స్‌కి కంప్లీట్ అయిపోయిందది. హ్మ్. ఇప్పుడు క్లయింట్ హ్యాపీయా? నాట్ హ్యాపీయా? హ్యాపీయే. ఎందుకు హ్యాపీ? ఒక బిజినెస్ పర్సన్ అనేవాడు
ఆ! ఎవరైనా సరే 5 ఇయర్స్ వితౌట్ మనీ రెవెన్యూ లేకోకుండా ఎలా ఉంటాడు? యెస్. ఒక ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాడు అంటే వాడికి ఎలా హ్మ్. ఆలోచిస్తాడు? రేపటి నుంచే నాకు హ్మ్. రెవెన్యూ జనరేట్ అవ్వాలన్నట్టు ఆలోచిస్తాడు. ఎగ్జాక్ట్‌లీ. అవునా కదా? ఆ! నెక్స్ట్ డే అనే కాదులెండి. జస్ట్ నెక్స్ట్ హ్మ్. మంత్ నుంచి నాకు దాని నుంచి ఎంతో కొంత ఇన్వెస్ట్‌మెంట్ రావాలి. యాహ్! ఇప్పుడు ఈ 5 ఇయర్స్‌లో ఇతను ప్రాజెక్ట్ పెట్టాడు. ఓకే. రూ. 1 హ్మ్. రాలేదు. ఎంత హ్మ్. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాడండి? 100,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాడు. 100 యాహ్! ఈ 100,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌లో అతనికి బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకుని వడ్డీ తీసుకున్నా గాని, ఎంత లేదనుకున్నా గాని, ఒక రూ. 1,00,00,000 వచ్చేదిగా ఈ 5 సంవత్సరాల్లో. యాహ్! ఫర్ ష్యూర్. ఫర్ ఇంకొకటి ష్యూర్ వస్తుంది. ఇంకొకటి ఆ 5 ఇయర్స్‌లో అది ఔట్‌డేటెడ్ గూడా అవ్వచ్చు. అయ్యొచ్చు. ఎ కదా! యాహ్! యాహ్! బట్ నేను ఇందాక చెప్పాను కదా! బిజినెస్ పీపుల్‌కి రేపు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా? సక్సెస్ అవ్వదా? అనేది మనకేమైనా తెలుసా? హుహు. తెలీదు. మనం ఏమన్నా అగ్రీమెంట్‌లో రాసుకుంటామా? నా ప్రాజెక్ట్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని? లేదు రాసుకోం. రాసుకోం కదా! అది హ్మ్. మనకెలా తెలుసు? నీకు నచ్చింది నువ్వు తెచ్చుకున్నావు. హ్మ్. మమ్మల్ని డెవలప్ చేపియమన్నావు. ఒకవేళ హ్మ్. సక్సెస్ అవ్వకపోతే నా పరిస్థితి ఏంటి అని అడిగితే అది నీ ఇష్టం. అది మా ఇష్టం కాదు హ్మ్. కదా! మా పని అవును. ఏంటి? డెవలప్ చేసి ఇవ్వడం వరకే. తర్వాత అది యెస్. సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలండి? దానికి కావాల్సిన స్ట్రాటజీస్ యూజ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. అవునా? మరి ఆ యాహ్! స్ట్రాటజీస్ ఏంటండి? అంటే ప్రమోషన్ ఆఫ్ ది యాడ్స్. ఓకే. ఇప్పుడు మీది ఆహ్, సేమ్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గానే కదా! క్యాంపా కోలా అనేది హ్మ్. రిలీజ్ అయింది. ఐ మీన్ ఇండియాలో రిలీజ్ అయింది. సో, హుహు. 'రామ్ చరణ్' గారు ప్రమోట్ చేస్తున్నారు. ఓకే. సో, ఏంటది? క్యాంపా కోలా సాఫ్ట్ డ్రింక్. ఆహా! మీ సిస్టర్‌ని అడగండి. మీ సిస్టర్‌కి ఐడియా ఉంటుంది మీకు. ఓకే. రైట్? ఆ! ఓకే. సో, క్యాంపా కోలా అనేది రీసెంట్‌గా ప్రమోట్ చేస్తున్నారు 'రామ్ చరణ్' గారు. రీసెంట్ హుహు. అనేం కాదులెండి. బట్ న్యూగా లాంచ్ అయిన ప్రొడక్ట్ అది. ఓకే. ఓకే. న్యూగా లాంచ్ హ్మ్. అయిన ప్రొడక్ట్ ఇండియాలో. ఓకే. హ్మ్. సో, ఏం చేశారంటే 5 ఇయర్స్ తర్వాత వాళ్ళేం చేస్తున్నారు ప్రమోషన్ చేపించుకోవాలనుకుంటున్నారు. హ్మ్. ఇప్పుడు ఏం చేయాలండి? ఫస్ట్‌లీ ఆ ప్రమోషన్‌కి కావాల్సిన థింగ్స్ ఏంటేంటి? ఆ యాడ్ ఎలా ఉండాలి? అనే ఒక డిజైన్ చేపించుకోవాలి కదా! హ్మ్. అదొక 2-3 మంత్స్ పట్టిందండి. ఓకే. ఓకే. నెక్స్ట్ తర్వాత ఏం చేయాలండి? ఆ యాడ్ ఎవరు షూట్ చేస్తారు? ఎక్కడ? ఏంటి? మరి ఆ టైమ్ స్కేల్ అంతా తీసుకోవాలి కదా! హ్మ్. అదొక పర్మిషన్స్‌కి ఒక 3 మంత్స్ పట్టిందండి. ఏది యాడ్ చేపించుకోవడానికి. ఓకే. తర్వాత ఏం చేయాలి? మరి 'రామ్ చరణ్' గారిని కలవాలి కదా! కలవాలి అంటే 'రామ్ చరణ్' గారేమన్నా మాకులాగా ఉంటారా ఏంటి? అలా ఎళ్ళంగానే దొరికేయడానికి. యాహ్! ఆయన షూటింగ్స్ ఆయనకుంటాయి. ఆయన ఏదో ఒక టైమ్ ఇస్తారు. ఆ టైమ్ ఆ! తర్వాత ఆ షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత నేను ప్రమోట్ చేస్తానని ఏదో చెప్తారు. సరే యాహ్! 'పెద్ది' మూవీలో షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. సో, హ్మ్. 6 మంత్స్ తర్వాత ఆయన టైమ్ ఇచ్చారు. రైట్. సో, ఇప్పుడు ఈ 6 మంత్స్ తర్వాత ఏం చేశారండి? ఈ ఈ కాంట్రాక్ట్ అంతా అయ్యింది. 1 ఇయర్‌లో మీరు ప్రమోషన్ చేపించుకున్నారు. హ్మ్. అన్నంత మాత్రాన ప్రమోట్ అయిపోద్దా మీ బ్రాండ్? లేదు. లేదు. ఏం చేయాలి మీరిప్పుడు? టీవీ హ్మ్. అవునా? టెలివిజన్‌కి మీ ప్రొడక్ట్‌ని ఇవ్వాలి. హ్మ్. ఇప్పుడు వాళ్ళతో టై అప్ అవ్వాలి. యాహ్! నా బ్రాండ్ ప్రతి యాడ్ ఐ మీన్ ఏదన్నా సీరియల్ వచ్చినా గాని, ఏదైనా మూవీ వచ్చినా గాని, అవునా? మనకి యాడ్ వచ్చినప్పుడు ప్రతిసారి యాడ్‌లో మినిమమ్ వన్స్ ఎయ్యాలి అనే ఒక అగ్రీమెంట్ పెట్టుకుంటాం. అవునా కదా? నవీన్? యెస్. రైట్. సో, ఇప్పుడు ఇదొక 5 ఇయర్స్ అయిందండి. ఇప్పుడు ఈ యాడ్ ప్రమోట్ చేయడానికి ఒక 1 ఇయర్ పట్టింది. ఓకేనా? మీరెంత ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు? 100,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారు. ఓకేనా? సో, ఈ 100,00,00,000 ఇన్వెస్ట్‌మెంట్‌లో మీకెంతొచ్చిందండి ఇప్పుడు? ఏమన్నా మీకు జనరేట్ అయిందా? సింగిల్ రూపీ? లేదు. లేదు. ఇప్పుడు ప్రమోట్ చేపించుకున్నారు. టీవీలో ఇచ్చారు. ఇచ్చిన ఫస్ట్ డేనే మీకు 100,00,00,000 వెనక్కొచ్చేస్తదా? లేదు రాదు. రాదు. ఎలా వస్తది? మీకు ఇనీషియల్‌గా నెమ్మదిగా మీకు రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకని? అంటే నాకు పర్సనల్‌గా నాకు థమ్స్ అప్ అంటే ఇష్టం. అవునా? నాకు థమ్స్ అప్ అంటే ఇష్టం. సో, నేనిప్పుడు 'రామ్ చరణ్' గారు ప్రమోట్ చేశారు కాబట్టి నేను థమ్స్ అప్ వదిలేసి క్యాంపా కోలాకెలా ఎళ్తాను? అవునా కదా? యాహ్! అంతేనా కదా? అంతే. రైట్. సో, మీరు ఈ ఇండియాలో ఉన్నప్పుడు మీరేదైనా హోటల్‌కి వెళ్లారనుకోండి. హోటల్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బిర్యానీ సారీ. యాహ్! ఇట్స్ ఓకే. ఆహ్, అటెండ్ అవ్వండి. ప్రాబ్లమ్ లేదు.
సారీ అన్న. యాహ్! క్యారీ ఆన్. పర్లేదు, పర్లేదు. జస్ట్ నో ప్రాబ్లమ్ అంటారు. హ్మ్. రైట్. సో, ఏం చేస్తున్నాము? ఇప్పుడు ప్రమోట్ చేపించుకోవాలి కదా! రైట్. సో, నేనేం చేశానంటే అండి, సో, నాకు పర్సనల్‌గా బిర్యానీతో పాటు థమ్స్ అప్ అంటే ఇష్టం. అవునా కదా! సో, ఇప్పుడు నేను యెస్. నేననే కాదు, ఎవరైనా గాని బిర్యానీ తోటి థమ్స్ అప్ తాగుతారు. రైట్. సో, ఏమంటారంటే అదొక యూనివర్సల్ థింగ్ లాగా ఫీల్ అయిపోతారు ఇండియన్స్ మనం. రైట్. బిర్యానీ తిన్నామంటే ఖచ్చితంగా మనకు థమ్స్ అప్ ఉండాలి. బట్ ఏం చేశారు ఈ క్యాంపా కోలా వాళ్ళు? హోటల్స్‌తో కూడా టై అప్ అయ్యారు చాలా వరకు. ఏం చేస్తున్నారంటే థమ్స్ అప్‌తో పాటు ఈ క్యాంపా కోలా సారీ, నాట్ గివింగ్ ది థమ్స్ అప్. ఓకే. థమ్స్ అప్ ఇవ్వకోకుండా ఈ క్యాంపా కోలా ఇస్తున్నారు. థమ్స్ అప్ లేదండి, క్యాంపా కోలా ట్రై చేయండి బావుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ వాళ్ళకి సేల్స్ అనేవి పెరుగుతాయి. అవునా? సో, నేను రీసెంట్‌గా నా యాహ్! ఫ్యామిలీ తోటి హోటల్‌కి వెళ్ళాను. హోటల్‌కి వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే అక్కడ థమ్స్ అప్ లేదండి, క్యాంపా కోలా ఉంది అన్నారు. రైట్. నేను క్యాంపా కోలా తాగా నేను. నాకు థమ్స్ అప్ తోటి అంత నచ్చలేదు క్యాంపా కోలా. బట్ నేను నా ఫ్యామిలీ తోటి ఎలా ఇస్తాను? అవునా? కాబట్టి థమ్స్ అప్ ఆర్డర్ పెడితే థమ్స్ అప్ లేదు. బట్ స్టిల్ వాట్ వి డిడ్, సో, కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. రైట్ ఆర్ రాంగ్ నవీన్? యెస్ అన్న. సో, అవును. సింపుల్ లాజిక్ అన్నమాట. హ్మ్. మనకి ఇలా ప్రమోట్ చేపించుకోవాలి అన్నప్పుడు వి షుడ్ హావ్ ఏ హ్యూజ్ మార్కెట్ వాల్యూ ఉన్న పర్సన్ తోటే ప్రమోట్ చేపించుకోవాలి. అవునా? ఇప్పుడు నేను ప్రమోట్ చేశాను అనుకుందాం. ఇది క్యాంపా కోలా నేను ప్రమోట్ చేశాను అనుకోండి. రైట్. ఎవరైనా పర్చేస్ చేస్తారా? లేదు. లేదు. నే నేను కొనుక్కోవాలి కూర్చొని. అవును. ఆ! నేను తప్పి నేను తప్పించి మా తమ్ముడే కొనడు. హ్మ్. రైట్. అదే ఇప్పుడు మనకి చెప్పాను కదా! రామ్ చరణ్ గారు, ప్రభాస్ గారు ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేశారనుకోండి. ఏం చేస్తారు? వాళ్ళకి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. రైట్ ఆర్ రాంగ్? దే విల్ అవును. టా దే విల్ టార్గెట్ ది ఆడియన్స్. హ్మ్. రైట్. దే విల్ యాహ్! టార్గెట్ ది ఆడియన్స్. అదే హ్మ్. నా దగ్గర 100,00,00,000 ఉన్నాయి. నేనే ఒక ప్రొడక్ట్ లాంచ్ చేశాను. అవునా హ్మ్. కదా! హ్మ్. ప్రొడక్ట్ లాంచ్ చేసుకొని నేనే చేసుకోవాలనుకుంటే నాకు రెవెన్యూ వెనక్కి తెచ్చుకోవడానికి చాలా టైం పడుతుంది. యెస్. ఆఫ్ కోర్స్. ఆఫ్‌కోర్స్ కొన్ని ఇయర్స్ హ్మ్. పడుతుంది. హ్మ్. కాబట్టి ఇన్ని ఇయర్స్‌లో నా రెవెన్యూ జనరేట్ చేసుకోవాలి ఎనక్కి అంటే చాలా టైం పడుతుంది. ఇప్పుడు యాహ్! 'రామ్ చరణ్' గారితోటి నేను 5 ఇయర్స్‌లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్‌ని నా మనీ నాకు వెనక్కి తెచ్చుకోవాలనుకుంటే 'రామ్ చరణ్' గారితో ప్రమోట్ చేసుకుంటే 2 ఇయర్స్ ఎక్స్‌ట్రా పట్టింది నాకు. యాహ్! అదే నేను ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా ఓ 15 ఏళ్ళు పడుతుందేమో. యాహ్! ఆ! యాహ్! ఏది నా 100,00,00,000 నేను పెట్టుకొని నాతో హ్మ్. నేను ప్రమోట్ చేసుకుంటే. బికాజ్ నేనెవరికీ తెలీదు కదా ఇండియాలో. హ్మ్. అవును. అవునా? హ్మ్. ఈవెన్, ఈవెన్ దో ఐ యామ్ నాట్ ఎ యూట్యూబర్ ఆల్సో. హ్మ్. రైట్ ఆర్ రాంగ్? నాకు ఒక యెస్. 1,00,000 సబ్‌స్క్రైబర్స్ ఉన్నా గాని, ఓకే. ఇతన్నెక్కడో చూసామే అన్న ఇదన్నా ఉంటది. హ్మ్. రైట్. నేను ఇంట్లో అవును. కూర్చొని నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవాడిని. నాకెవరు తెలుసు? హ్మ్. సో, సేమ్ లాజిక్ అన్నమాట. సో, అందుకనే మనకి ఏదన్నా ప్రొడక్ట్ వచ్చింది అంటే మార్కెట్‌లోకి ఖచ్చితంగా సెలబ్రిటీస్‌నే యూజ్ చేస్తారు. యాహ్! మీరు చెప్పిన దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పనా? చెప్పండి. 'శరవణ'. ఏదండి? 'శరవణ' షాపింగ్ మాల్. ఇనీషియల్‌గా తన బ్రాండ్‌ని మార్కెట్‌లోకెళ్ళట్లేదని ఫస్ట్ తను సెలబ్రిటీ అయ్యి, సెలబ్రిటీతో అవుతుండగానే తన బ్రాండ్‌ని చాలా పబ్లిష్ చేశాడు. అప్పట్లో అదొక కైండ్ ఆఫ్ మార్కెటింగ్ స్ట్రాటజీ అని యూట్యూబ్‌లో గూడా చాలా ఆహ్, చూసి నేర్చుకోవాలి దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అని చెప్పారు. అంటే బయట సెలబ్రిటీకిచ్చే డబ్బుని తనే సెలబ్రిటీ అయ్యి, అదే డబ్బుని తను మార్కెటింగ్‌కి యూజ్ చేశాడనమాట. తన్నే ఒక సెలబ్రిటీలా చూయించుకొని. ఓకే. ఇనీషియల్ టైమ్‌లో. హుహుహుహు. తెలీదండి, నేను వినలేదు. శరవణ ఏంటిదండి ఇది? 'శరవణ' జ్యువెలరీయా? 'శరవణ' షాపింగ్ మాల్, 'శరవణ జ్యువెల్లరీస్' హుహు. ఓకే. ఆయన అదే. ఆల్‌మోస్ట్ 60 ప్లస్ అయ్యి ఆయన 60 ప్లస్ ఉన్నప్పుడు హీరోలాగా లాంచ్ చేసుకున్నాడు తనని తాను. ఓహ్! ఓకే. యాహ్! సరే, సరే. నేను ఈస్ ఎ వినలేదులెండి. గుడ్ యాహ్! ఇట్స్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ మరి. మీరు చెప్పిన రైట్. దానికి అసలు బెస్ట్ ఎగ్జాంపుల్ అతను. రైట్. సరే అదే అంటున్నాను గదా! హ్మ్. ఇప్పుడు హ్మ్. ఆయనే చేసాడనుకుంటున్నారు. ఎన్నేళ్ళు హ్మ్. పట్టుండిద్ది ఆయనకి? యాహ్! 5, 6 ఇయర్స్ ఈజీగా పట్టింది. ఈజీగా పట్టుంటది. అది కూడా ఏంటి, ఆయన దగ్గర ప్రమోషన్ చేసుకోవడానికి బ్రాండ్ ఉంటే. హ్మ్. ఆయన దగ్గర ప్రొడక్ట్ ఉండి చేసుకున్నప్పుడు 5-6 ఇయర్స్ హ్మ్. పట్టింది. అరౌండ్ 10 ఇయర్స్ యాహ్! పట్టింది. హ్మ్. బట్ ఇక్కడ నాకేం చేశానండి, నేనొక హ్యూజ్ మార్కెట్ వాల్యూ ఉన్న పర్సన్‌తో చేయించుకుంటే 1 ఇయర్ పర్మిషన్స్ తెచ్చుకోవడానికి అన్నిట్లికి అయ్యి, ప్రమోషన్ హ్మ్. చేసుకోవడానికి 1 ఇయర్ పట్టింది. యెస్. టోటల్‌గా నాకు ఎంతలో వచ్చిందండి, 1 ఇయర్‌లో నా నా మనీ నాకొచ్చేసింది.
అవును. 100 క్రోర్స్ నాకు వెనక్కొచ్చింది. హ్మ్. అవునా? 100 యాహ్! క్రోర్స్ నాకు వెనక్కొచ్చేసింది. హ్మ్. తర్వాత ఆల్రెడీ ఇప్పుడేం జరుగుతుందండి మార్కెట్‌లో నా ప్రొడక్ట్ అనేది ఎక్కువగా వాడుతున్నారు కదా! హ్మ్. వాడుతున్నారు కాబట్టి నాకేమవుతుందండి తర్వాత నుంచి వచ్చేదంతా ప్రాఫిట్టే నాకు. యాహ్! అవును. రైట్? సో, నెక్స్ట్ ఇయర్‌కి నాకు 100 కాస్త డబుల్ అవుతది. హ్మ్. 200 క్రోర్స్ వస్తాయి నాకు. ఎందుకని? ఇనిషియల్ డేస్‌లో నెమ్మదిగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత నాకు హ్యూజ్‌గా రెవెన్యూ జనరేట్ అవుతుంది. హ్మ్. సో, అవును. ఇందాకడ మీరు చెప్పారు కదా! ఎగ్జాంపుల్ ఏంటంటే అది ఆహ్, శరవణ. పేరేంటన్నారు? శరవణ. శరవణ. ఆ! ఓకే. శరవణ. సో, ఇనిషియల్‌గా వీళ్ళకి రావడానికి ఒక 15 ఇయర్స్ పట్టింది. హ్మ్. ఈ 15 ఇయర్స్‌లో అతను ఒక 100 క్రోర్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేసాడనుకుంటా. ఈ హ్మ్. 100 క్రోర్స్ అతనికి రిటర్న్ రావడానికి 10 ఇయర్స్ పట్టుండొచ్చు. అతని యాహ్! ఇన్వెస్ట్‌మెంట్ అతనికి. ఆ గోల్డ్‌లో కావచ్చు, ఆ జ్యువెల్లరీస్‌లో కావచ్చు, రైట్? హ్మ్. ఆయన హ్మ్. శరవణ అనే పర్సన్ ఎవరైతే ఇన్వెస్ట్ చేసారో రాడానికి ఒక 100 ఇయర్స్ సారీ 10 ఇయర్స్ పట్టుండొచ్చు. ఆ తర్వాత హ్మ్. నుంచి వచ్చిందంటే ప్రాఫిట్టే. యాహ్! రైట్? సో, అతనేం హ్మ్. తినడానికి ఏమి ఉండదు. హుహు. వాళ్ళ పిల్లలు తినడం ఏం కాదు. అంతే. రైట్? ఆ! బట్ ఇక్కడ అలా కాదు కదా! సో, హ్మ్. నేను ఇక్కడ పెట్టింది నాకు 1 ఇయర్‌లో నాకు రిటర్న్స్ వస్తున్నాయి. ఆ తర్వాత నుంచి ప్రాఫిట్ వస్తుంది. రైట్? హ్మ్. బై యెస్. ఏ ఛాన్స్, బై ఇన్ ఎనీ ఛాన్స్ నేను పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్ అంతా పోయింది. హ్మ్. మార్కెట్ వాల్యూ లేదు దీనికి. హ్మ్. ఔట్‌డేటెడ్ అని అనట్లేదు. హ్మ్. మార్కెట్‌లోకి ఎళ్ళలేదు. హ్మ్. అంటే నాకెంత లాస్ వస్తుందండి? 100 క్రోర్స్ లాస్ వస్తుంది. యాహ్! ఖచ్చితంగా 100,00,00,000 లాస్ వస్తుంది నాకు. ఎందుకని? 100% అది. 100% వస్తుంది. ఎందుకని? హ్మ్. నేనేదో సెలబ్రిటీతో చేశానని కాదు. హ్మ్. సెలబ్రిటీతో చేసినా కూడా నాకు లాస్ వచ్చింది. హ్మ్. అంటే సెలబ్రిటీది తప్పని మనం పట్టలేం కదా! హ్మ్. అవును. ఎందుకని మార్కెట్ స్ట్రాటజీస్ యూజ్ చేయట్లేదు. హ్మ్. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ చూస్తున్నాం. వాళ్ళేం హ్మ్. చేస్తారు? ఎక్కువగా అబ్బాయిలతో చేపిచ్చరు. అమ్మాయిలతోటే హ్మ్. చేపిస్తారు. ఎందుకని? అమ్మాయిలతోనే టు గ్రాబ్ చేపిస్తారు. ది కస్టమర్స్. యాహ్! రైట్? ఎక్కడో చూడొచ్చు మనం. ఒక 10 మంది హ్మ్. హీరోయిన్స్‌తో చేయిస్తే ఒక ఇద్దరు, ముగ్గురు హీరోస్‌తో చేస్తారు. హ్మ్. ఎందుకని? దేర్ విల్ బి ఎ హ్యూజ్ ఇంపాక్ట్. ఫ్యాక్ట్. అవును కదా! ఆ అవును. ఇంపాక్ట్‌ని గ్రాబ్ చేసుకోవాలి మార్కెట్. హ్మ్. రైట్? యెస్. సో, ఇది కూడా అంతే. ఇప్పుడు క్రికెట్ ఉంది. క్రికెట్‌లో కూడా మనం ఐపీఎల్ చూస్తున్నప్పుడు ఎందుకని కొంతమందికి అన్నన్ని కోట్లిస్తారు? ఎందుకంటే హి హాస్ ఎ హ్యూజ్ మార్కెట్. మార్కెట్. రైట్? సో, హ్మ్. అతనే ఎందుకు? అతనిలాగా వేరే ఓ 10 మందిని తీసుకోవచ్చు కదా! ఆ 10 మందిని ఇంపాక్ట్ ఈ ఒక్కడు చేస్తాడు గాదు. యెస్. హ్మ్. రైట్ ఆర్ రాంగ్? సో, ఇక్కడ కూడా యాహ్! అంతే అన్నమాట. సో, హ్మ్. మనము ఒక్క 'రామ్ చరణ్' గారితోటే చేస్తే ఇంపాక్ట్ ఉండదు మనకి. హ్మ్. అప్పుడు ఏం చేస్తాము? వేరే వేరే వాళ్ళతో కూడా చేస్తాం. ఎందుకని? 'రామ్ చరణ్' గారు ఎక్కువగా మనకి సౌత్‌లో తెలుసు. హ్మ్. నార్త్‌లో కూడా తెలియాలంటే ఏం చేయాలి? ఈ యాడ్స్ అనేది నార్త్‌లో కూడా ప్రమోట్ చేసుకోవాలి. ప్రమోట్ చేయాలి. అప్పుడు అటు సైడ్ ఎవరైతే ఎక్కువ లైక్ కైండ్ ఆఫ్ పబ్లిక్ ఎవరినైతే ఎక్కువ ఓకే. ఈ పబ్లిక్ ఫిగర్‌ని గుర్తుపట్టిద్దంటారో, మళ్ళక్కడ ఇంకొక పబ్లిక్ ఫిగర్‌ని పట్టుకొని మళ్ళీ వాళ్ళతో చేయించుకోవాలి. అలా చేయకూడదు కదా! అప్పుడు హ్మ్. 'రామ్ చరణ్' గారు నార్త్, సౌత్‌లో తెలియాలి అన్నప్పుడు అక్కడ హ్మ్. వాళ్ళతోటి టై అప్ అవుతాం. అక్కడ వేరే హీరో హ్మ్. ఉంటారు కదా! హ్మ్. అతను, 'రామ్ చరణ్' ఇద్దరు కలిసి హ్మ్. ప్రమోట్ చేస్తారు. హ్మ్. రైట్? అప్పుడు అక్కడ యాహ్! 'రామ్ చరణ్' ఫ్యాన్ బేస్ కూడా ఉండొచ్చు కదా! యెస్. ఉండొచ్చు. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకని? ఈ హ్మ్. 'ట్రిపుల్ ఆర్' కావచ్చు, 'మగధీర' కావచ్చు, ఇలాంటి హ్మ్. హ్యూజ్ మూవీస్ హ్మ్. ఏమవుతాయండి వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతాయి. రిఫ్లెక్ట్ అవుతాయి. రిలీజ్ హ్మ్. గురించి కాదు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి అవి. ఇంపాక్ట్. ఓకే. అప్పుడేమవుతుందండి? సో, 'రామ్ హ్మ్. చరణ్' గారు వేరియస్‌గా తెలుస్తారు. సో, అలాంటప్పుడు ఏం చేస్తామండి మనము? సో, వాళ్ళతో పాటు అటు సైడ్ ఉన్న హీరో కావచ్చు. హ్మ్. కన్నడలో అయితే నాకు ఆయన పేరేంటి? ఆహ్, ఐ మీన్ సుదీప్. 'కాంతార' చేశారు కదా! ఆయన ఒకళ్ళే తెలుసు. ఆ 'సుదీప్‌కి' ఆయన ఒకళ్ళు తెలుసు. సో, ఓకే. నాకంత ఐడియా లేదు. సో, వాళ్ళతోటి టై అప్ అయ్యి చేశారనుకోండి మిక్స్‌డ్ యాడ్. ఒకే హ్మ్. యాడ్‌లో ఇద్దరిని చూపించారనుకోండి. సో, హ్మ్. వాళ్ళకేమవుతుందండి? ఓకే. యెస్. 'సుదీప్' గారున్నారు. యెస్. ఆయనతో పాటు 'రామ్ చరణ్' కూడా ఉన్నారు. అవునా కాదా? ఫ్యాన్ బేస్ పెరుగుతది. అండ్ దట్ టూ మార్కెటింగ్ కూడా పెరుగుతాయి. సో, దీస్ ఆర్ ది మార్కెట్ స్ట్రాటజీస్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు యూజ్. ఒకవేళ లేదు, ఓన్లీ సౌత్‌లోనే చేశారనుకోండి. నార్త్‌లో లేదు. ఆయనకసలు ఫ్యాన్ బేసే లేదు. నార్త్‌లో ఎవ్వరు తెలీదు. అనుకుందాం. ఓకే. అప్పుడు నార్త్‌లో నేను ప్రమోట్ చేశాననుకోండి. ఎవరితోటి 'రామ్ చరణ్' గారి యాడ్స్ నేనక్కడ ప్రమోట్ చేశాననుకోండి. ఏం చేస్తారు? అరే! ఎవరితను అంటారు. అవునా కాదా? యాహ్! అంతే కదా! హ్మ్. ఎవరితను? ఇదేంటి ఎవరితను ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారేంటి? ఎవరీయన అన్నట్టే చూస్తారు. హ్మ్. రైట్. అదే హ్మ్. నార్త్‌లో నేను ఎవరైనా 'సుదీప్' గారితో కావచ్చు, లేదంటే ఇప్పుడు
ముంబై ఇటు మహారాష్ట్ర ఇటు స్టేట్స్ వెళ్ళాను అనుకోండి, అక్కడ ఎవరు తెలుసు? సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, వీళ్ళు బాగా తెలుసు. వాళ్ళతో ప్రమోట్ చేయించుకున్నాను అనుకోండి, ఏరియాని బట్టి ప్రొడక్ట్ అనేది మార్చాలి. అవునా కదా? అలా అవునన్నా. మారుస్తేనే మనకి మన బ్రాండ్ వాల్యూ ప్రమోట్ అవుతుంది. అండ్ నేను నా బ్రాండ్‌కి పెట్టిన మనీ అనేది నాకు రిటర్న్ వస్తుంది. యాహ్! రైట్? హ్మ్. సో, ఈ వాటర్ ఫాల్ మెథడాలజీలో ఎంత రెవెన్యూ జనరేట్ అయినా సరే, వాట్ ఆర్ ది మెయిన్ డ్రాబ్యాక్స్? టైమ్ టేకింగ్ ప్రాసెస్. టైమ్ టేకింగ్ ప్రాసెస్. అవునా కదా? అవును. రైట్. సో, ఇన్ బిట్వీన్ రిక్వైర్మెంట్స్ యాడ్ అయినాయి అనుకుందాం. హ్మ్. యాడ్ చేస్తారంటే ఖచ్చితంగా చేస్తారే. ఇన్ బిట్వీన్ రిక్వైర్మెంట్స్ యాడ్ అయినాయి అనుకుంటే ఆ! ఏమైందండి ఇక్కడ? ఈ రిక్వైర్మెంట్స్ యాడ్ అయినప్పుడు మనకి చాలా మటికి టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. ఎక్కువ తీసుకుంటుంది. బట్ ఆయనేమంటాడు, ఇందులో కొన్ని రిక్వైర్మెంట్స్ తీసేయండి అంటాడు. హ్మ్. ఈ రిక్వైర్మెంట్స్‌లో ఒక 100% ఆఫ్ రిక్వైర్మెంట్స్‌లో ఏం చేస్తాడు, పాత రిక్వైర్మెంట్స్ తీసేయండి అంటాడు. తీసుకుంది. కొత్త రిక్వైర్మెంట్స్ యాడ్ చేయండి అంటాడు. హ్మ్. యాడ్ చేసినా గానీ ఇట్ ఈస్ టేకింగ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఇన్ ది డిజైన్. హ్మ్. రైట్? ఇట్ విల్ టేక్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ టు ది డెవలప్‌మెంట్ టీమ్, టెస్టింగ్ టీమ్. అవునా కాదా? అవును. సో, అందుకని మనము ఏం చేస్తామంటే, వి ఆర్ నాట్ ఎంకరేజింగ్ ది చేంజెస్ ఇన్ వాటర్ ఫాల్ మెథడాలజీ. వాట్ ఎవర్ వి ఆర్ డిస్కసింగ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ది ఫైనల్ అన్నట్లే మనము ఈ ప్రాజెక్ట్‌ని డిజైన్ చేసుకుంటాం. ఓకే. ఓకేనా? ఫైనల్ అగ్రీమెంట్ తీసుకుంటాము ఇక్కడ రిక్వైర్మెంట్స్ హ్మ్. గ్యాదర్. ఓకే. ఆ ఫైనల్ ఓకే. అదే ఐ మీన్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసినప్పుడు ఎఫ్ఆర్‌డి డాక్యుమెంట్స్, పిఆర్‌డి డాక్యుమెంట్స్ మనం తీసుకుంటాం కదా! ఆ హ్మ్. డాక్యుమెంట్స్‌లో అప్పుడే మనం చేంజెస్ చేసుకుంటాం. అందుకే వి ఆర్ హావింగ్ దిస్ మచ్ ఆఫ్ టైమ్. ఓకే. ఓకేనా? తర్వాత డిజైనింగ్ ఇవన్నీ అల్టిమేట్‌గా టైం పడతాయి. హ్మ్. ఓకేనా? ఓకే. అర్థమైందా? అర్థం కాలేదా? యాహ్! సూపర్ సో, గుడ్. దిస్ ఈస్ కాల్డ్ యాస్ వాటర్ ఫాల్ మెథడాలజీ. హ్మ్. ఓకే. ఓకే. యాహ్! సో, నేను మెటీరియల్స్ ఇస్తాను. మెటీరియల్స్ మీరు చదువుకోవచ్చు. హ్మ్. ఇంత ఇన్ డెప్త్‌గా ఉండకపోయినా గానీ మీకు అర్థమవుతది. కీ హ్మ్. పాయింట్స్ కూడా మీ అంతట మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే అన్న. రైట్. ఎనీ డౌట్స్? నో అన్న. వీడియో చూడండి. మీకేమైనా హ్మ్. డౌట్స్ వస్తే యూ కెన్ పింగ్ మీ బ్యాక్. హ్మ్. షూర్ అన్న. హ్మ్. రైట్. ఐ యామ్ స్టాపింగ్ ది రికార్డింగ్. హ్మ్.